నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. అందరము కూడా కలిసి నా ప్రాణమన అంతరంగమా పాట పాడుకుందాం. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసెను ప్రభు యేసుడు, ధరింపజేసెను ప్రభు యేసుడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. మేలులతో నా హృదయం తృప్తి పరిచినావు, కృపలతో మమ్మును దీవించినావు. మేలులతో నా హృదయం తృప్తి పరిచినావు, కృపలతో మమ్మును దీవించినావు. మనసార నిన్నే స్తుతింతును, మనసార నిన్నే స్తుతింతును. బ్రతుకంత నీ సేవనే చేతును, బ్రతుకంత నీ సేవనే చేతును. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా.
అందరూ క్లాప్స్ కొట్టండి. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో యాది బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో యాది బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు, ఆది సంభూతుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు, ఆది సంభూతుడు, దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటగా దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే.
యుగముల స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన అనుకువలనే జీవించెదను జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన అనుకువలనే జీవించెదను అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము శ్రీకరుండా శ్రీయేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా శ్రీకరుండా శ్రీయేసునాదా శ్రీమంతుడవు సృజనాత్ముడా
అభిషేకముతో నింపితివి. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుండా శ్రీ యేసునాథా, శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండా శ్రీ యేసునాథా, శ్రీమంతుడవు సృజనాత్ముడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాటలు పాడి వినిపించిన కోయర్ బిడ్డలందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. మరి సమయంలో అందరం లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి వాక్యపట్నము 52వ కీర్తన 3. 53వ సంకీర్తన. మన మధ్యలో ఉన్న మరి సిస్టర్ గారు లక్ష్మీ సిస్టర్ గారు వచ్చి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. 53వ సంకీర్తన. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ కుడి ఉన్న దైవసేవకులకి అలాగే కుడి ఉన్న సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. కీర్తనలు 53వ అధ్యాయం చదువుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు. భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. చదవబడిన వాక్యం దేవుడు దీవించునాక. చదివిన సిస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలండి. మరి సమయంలో ఈ కార్యక్రమం ఆది నుంచి ముగింపు మటుకు దేవుని యొక్క ఆధీనంలో జరుగునట్లు మన మధ్యలో ఉన్న దావీదురాజు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు.
ప్రార్థించిన దావిదరాజు గారికి హృదయపూర్వకమైన వందనాలండి. మరి సమయంలో సాక్ష్యాలకు సమయం. సాక్ష్యాలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే సాక్ష్యాలు చెప్పండి, లేదంటే ప్రత్యేక పాటలకు సమయం. పురుషుల్లో నుంచి ఒకరు, స్త్రీల్లో నుంచి ఒకరు ప్రత్యేక పాటలు పాడి వినిపించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా పాడనా, హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభునే స్తుతించి ఆత్మలు ధ్యానించి తారలే మ్రోగించి సంతోషం పొంగించి, ప్రభునే స్తుతించి ఆత్మలు ధ్యానించి తారలే మ్రోగించి సంతోషం పొంగించి, మరణం గెలచిన యేసయ్యకే హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా హల్లెలూయా. ఈ ఘోర పాపులకై భువికే తెంచెను, భువికే శాపమైన దుఃఖాన్ని బాపెను, కొరడా దెబ్బలుంది స్వస్థతనిచ్చెను, ప్రాణాన్ని బలి చేసి మోక్షం నొసగెను, రక్తధారలు నాకై కాచెనే, హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా హల్లెలూయా. నమ్మకమైన వాడు ఫలమును పొందును, రానయ్యున్నవాడు త్వరగా వచ్చును, మేఘాల బండిపై నన్ను కొనిపోవును, వధువుగా నన్ను చేసి తానే వరుడవును, ఆ బంధం యుగ యుగములు నిలిచెలే, హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభునే స్తుతించి ఆత్మలు ధ్యానించి తరలే మ్రోగించి సంతోషం పొంగించి, ప్రభునే స్తుతించి ఆత్మలు ధ్యానించి తరలే మ్రోగించి సంతోషం పొంగించి, మరణం గెలిచిన యేసయ్యకే హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా 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 పాడనా, హల్లెలూయా 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 హల్లెలూయా.
బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా, నా కళ్ళల్లో నా కన్నీళ్ళు ఎలా పను, నా కళ్ళల్లో నా కన్నీళ్ళు ఎలా పను, నా బాధలన్నీయూ నీకే తెలుసయ్యా, నా బాధలు నీతో పంచుకుంటనయ్యా, నా బాధలన్నీయూ నీకే తెలుసయ్యా, నా బాధలు నీతో పంచుకుంటనయ్యా. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా, నా కళ్ళల్లో నా కన్నీళ్ళు ఎలా పను, నా కళ్ళల్లో నా కన్నీళ్ళు ఎలా పను. శాంతి సమాధానం లేని వాడను ప్రభు నేను, అలసిన ప్రాణముతో అడుగడుగున ఓటమితో ఒంటరినై ఉన్నాను. దిక్కుమొక్కు లేని వాడను ప్రభు నేను, తల్లిదండ్రు దూరమాయే బంధాలు తెగిపాయే నీకోసం మిగిలున్నాను. నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా కన్నీ నీవే నా యేసయ్యా, నా కన్నీ నీవే నా యేసయ్యా. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా, నా కళ్ళల్లో నా కన్నీళ్ళు ఎలా పను, నా కళ్ళల్లో నా కన్నీళ్ళు ఎలా పను. వాడను ప్రభు నేను, ఈ పాపలోకములో చెదరిన మనసుతో వేదల బ్రతుకున్నాను.
పడలేని బాధతో ఆదరించేవారు లేక అందరిలో అలసైపోయాను. నా తోడుగురావయ్యా, నా నీడగరావయ్యా, నా కన్నే నీవే నా యేసయ్యా, నా కన్నే నీవే నా యేసయ్యా. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా, నా కళ్ళల్లో నా కన్నీళ్ళు ఎలా పను, నా కళ్ళల్లో నా కన్నీళ్ళు ఎలా పను. מפחדים מהמשכנתה? אני כאן כדי להראות לכם איך תוכלו לעשות את זה בעצמכם בקלות ובביטחון. תחילה אסביר בקצרה על מערכת הבנקאות. בנק ישראל מייצר כסף ומזרים אותו למערכת הבנקאית. הוא שולט בכמות הכסף במערכת על ידי קביעת ריבית בנק ישראל, מחיר הכסף. ప్రభు నేను సూటిపోటి మాటలతో హృదయమంత గాయమై నీ వైపే చూస్తున్నాను. నా జీవము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా కన్నే నీవే నా యేసయ్యా, నా కన్నే నీవే నా యేసయ్యా. నా జీవము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా కన్నే నీవే నా యేసయ్యా, నా కన్నే నీవే నా యేసయ్యా. హల్లెలూయా. ప్రత్యేక పాటలు ఓడిపించిన శ్రేష్ఠ గారికి అలాగే సాయిబాబాకి హృదయపూర్వకమైన వందనాలండి. మరి సమయంలో అందరం లేచినట్లయితే దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ని పూజించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుణ్ణి ఆరాధించే సమయం
ఇదిగో మన యొక్క స్తుతులపైన ఆసీనుడై ఉన్న దేవాది దేవుణ్ణి ఆరాధించే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడైన మహామహిమలో, మహామహిమ తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న ఒకే ఒక్క దేవుడైన ఉన్నవాడైన దేవుణ్ణి ఆరాధించే సమయం. పరాక్రమశాలి అయిన దేవుని పాదాల చెంత చేరిన మనమందరం, అయ్యా నీవుంటే నాకు చాలు, అయ్యా నీ వల్లనే నా జీవితం అంతా అని చెప్పి ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నువ్వు మమ్మల్ని ఎంత గొప్పగా కాపాడుతూ వస్తున్న మీ యొక్క కృప కొరకే వందనాలయ్యా. నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నావు తండ్రి, నీ యొక్క నామానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సన్నిధానంలో ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైనది అంటున్నారు ప్రభా. అట్టి ధన్యతలోనికి మమ్మల్ని నడిపించి ఈ విధంగా ప్రభా మీ యొక్క సన్నిధానంలోనికి మమ్మల్ని నడిపించుకొని నాయన మీ యొక్క సన్నిధిలో ఉన్న శ్రేష్టతను అనుభవించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఎంత గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. పాడదాం. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా,
తండ్రి నీకేనయ్యా. ఇంకోసారి పాడదాం. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. మరొకసారి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆయన సన్నిధానంలోకి వస్తే మన చింతలన్నీ మరిచిపోవాలి. మన సమస్త భారాన్ని ఆయన పైన వేసి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా దయగల తండ్రి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చాము. వందనాలు దేవా, నీకు స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ప్రేమామయుడైన దేవుడైనా, యేసయ్యా, రాజులకు రాజైన దేవుడు, అయా నీ భవనములో గడపటం నీకు స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత. దయగల దేవా, నీకు స్తోత్రములైనా. అయ్యా నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. మా కోసం ప్రభు మేము పాపులమే ఉండగానే మీ ప్రియ కుమారుని పంపించారు. థ్యాంక్ యూ లార్డ్. మీకే వందనాలు, హల్లెలూయా. మీకే వందనాలు. హల్లెలూయా. తలపైన ముళ్ళ కిరీటాన్ని నా కోసం భరించిన దేవా, స్తోత్రమునైనా స్తోత్రం. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కలో బొల్లెం పోటు, హల్లెలూయా. ఇదిగో హల్లెలూయా. సమస్తము ప్రతి అవయవము నా కోసం గాయపరచబడింది. స్తోత్రము స్తోత్రములు తండ్రి. శరీరంలో ఉన్న ప్రతి రక్త బొట్టు నా కోసం కార్చబడింది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను పాపంతో కొట్టుకొని పోకూడదని, నేను పాపంతో నరకానికి జారిపోకూడదని, వందనాలు తండ్రి. నా పాప పంకిలమైన జీవితాన్ని అంతటిని కడిగి వేయడానికి కొరకై స్తోత్రములు పరిశుద్ధమైన మీ రక్తాన్ని నా కోసం ధారపోసిన స్తోత్రము. మా దేవా నీకే వందనాలు. వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కలువరి శిలువని జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రం దేవా. మన జీవహాఫలాన్ని ఆయనకు అర్పించడానికి సిద్ధపడతాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. కృపా నమ్మకం కలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. అత్యంత శక్తివంతుడైన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు, నాయన మీ యొక్క పాదాలు పట్టుకొని మొక్కుతా ఉన్నాం. నాయన మీ సన్నిధానంలో ప్రభు ఈ విధంగా మేము చేరి మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు, మీకు వందనాలు. మట్టి శరీరంలో మానవ దేహాల్లో నాయన మరిదిగా జీవిస్తున్న మాకు ప్రభు మీ ఆధిక్యత, మీరిచ్చిన ఆధిక్యత, మీ విలువ మాకు అర్థం కావట్లేదేమో కానీ నాయన, సమస్తాన్ని కలిగించిన మీరు మేము ఆరాధిస్తే చూడాలనుకుంటున్నారు. మేము మీ సన్నిధానంలో కనిపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నారు నాయన. మరిదిగో ఒక మట్టి మనిషి పైన మహిమలో ఉన్న మీకున్న ఆ ప్రేమ, ఆ సంబంధము నాయన మరిదిగో ఎంత వెతికినా, ఎంత ఆలోచించిన ప్రభా మా మట్టి మీదలకు ఆ ప్రేమ అర్థం కానిది. ఎందుకంటే ప్రభా అంత ప్రేమను మేము లోకంలో మా అమ్మా నాన్న మాకు చూపించలేదు. ఆ ప్రేమకు కొంత లిమిట్ ఉంది నాయన. మమ్మల్ని కట్టుకున్న వారు మాకు చూపించలేదు, దానికి లిమిట్ ఉంది. మేము కన్నా బిడ్డలు ప్రభు మా పైన ఆ ప్రేమ చూపించలేదు. ఎక్కడ వెతికినా ప్రభ మీ యొక్క కలువరు ప్రేమ, మా కోసం రక్తాన్ని కార్చే అంత ప్రేమ, మా కోసం ప్రాణాన్ని పెట్టే అంత ప్రేమ నాయన ఎక్కడ మేము చూడలేదయ్యా. మేమంటే ఎంత ప్రేమ ఉంది మీకు, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి. మా ప్రాణ ప్రియుడవైన దేవా, మీ యొక్క నామానికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. మా జీవితాన్ని మీ యొక్క మేలుల చేత నింపుతా ఉన్నారు. మా జీవితాన్ని ప్రభా మీ చిత్తానుసారంగా గొప్పగా నడిపించుకుంటున్నారు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. పాప పంకిల పైన నాయన మా జీవితాలకు మీ పరిశుద్ధతను మాకు అనుగ్రహించడానికి నాయన మమ్మల్ని మీ శిలువ దగ్గరికి పిలుచుకొని, మీ శిలువ రక్తంలో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా కడిగి వేసి
నాయన సిలువ నీడలో బ్రతకడానికి మాకు బ్రతుకునిచ్చి ఈ ప్రపంచంలోనే ప్రభా మాకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఏర్పాటు చేసి ఈ లోకంలో నుంచి ప్రభా మీ యొక్క పరలోక పిలుపుకు ప్రభా మేము రావాలని నాయన మరిదిగో మీరు వెలుగై ఉన్నారు ప్రపంచానికి నాయన మిమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని లోకానికి వెలుగుగా చేశారు నాయన మీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. చీకటిలో ఉండవలసిన వారము మీ ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచారు నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఎంత గొప్ప మేలు కొరక ఇంత గొప్ప రక్షణ కొరక ఏమిచ్చి ఆ రుణాన్ని తీర్చుకోగలను నాయన. ఏమిచ్చినా నాయన మరిదిగా ఆ రుణము తీరనిదయ్యా. విరిగి నెలిగిన హృదయంతో మిమ్మల్ని ఆరాధించమంటున్నారు. అటు విరిగి నెలిగిన హృదయాలతో మీ సన్నిధానంలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మా ఆరాధనను అంగీకరించమని స్వీకరించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరిదిగా మీ ప్రియ కుమారుని రాకడ ఆలస్యమైతే మేము బ్రతుకుంటే ఈ విధంగా మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని పూజించే భాగ్యాన్ని నాకు మాకందరికీ అనుగ్రహిస్తారని నమ్ముచు రారాజు యేసయ్య అతి శ్రేష్టమైన నామలోనే ప్రార్థించి అడిగి మిక్కిలి వినియోగంతో బ్రతిలాడి సమస్త స్తుతి ఆరాధన మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మన మధ్యలో ఉన్న దేవసేవకులు ఆంధ్రేయ గారు వచ్చి వాక్య భాగాన్ని మనతో పంచుకుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. మరి అవకాశం ఇచ్చిన పెద్దలు సంఘ వ్యవస్థాపకులు గురువు గారికి మరి అలాగే మరి సంఘ కాపరి పాస్టర్ గారికి చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతికి వ్రాసిన పత్రిక, తిమోతి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 'అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలివారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రార్థన చేసుకుందాం. దయాళుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. దయతో కృపతో మా ప్రభువా, గతించిన వారం నుంచి ఈ వారం మట్టుకు మీరు మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి నైనా ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి మా ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యం దయచేసావు. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో నీ వాక్యమును వినాలని మా హృదయములు ఎంతగానో ఆశపడుతుంటుండగా మా హృదయములకు సరిపోయే వాక్యాన్ని మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో జీవముందయ్యా. నీ వాక్యం ద్వారా మేము వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందునట్లు, విశ్వాసములో బలపడునట్లు, సహవాసములో నడుచున్నట్లు నీ కృప దయచేయండి. అవును మా తండ్రి, నిలుచున్న నేను నిష్ప్రయోజకుని గడ్డిపరగను. నన్ను మరుగుపరిచి నా నోట మీరుండి మీరే మాట్లాడి మహిమాఘనత ప్రభావములు పొందుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి పత్రికను వ్రాస్తూ
మరి 3వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్న మాటలు లోకానికి కాదు, ఆయన చెబుతున్న మాటలు సంఘానికి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. చాలు. అంత్య దినములలో ఇవేం దినములు? అంత్య దినములు. అంత్య దినములు. అంత్య దినములు అని మనం ఎలా తెలుసుకొనగలము? అంత్య దినములు చివరి. యోహాను గారు అసలు చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, కడవరి గడియ. చూడండి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చెనని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఇది కడవరి గడియ అని దేని చేత తెలుసుకొనుచున్నాము మనం అని చెప్పాడు. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. కాబట్టి ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఏమన్నాడు? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. కడవరి గడియ అని మనకు తెలియడానికి ఏంటి సూచన? అనేకులైన క్రీస్తు విరోధి వస్తాడా, క్రీస్తు విరోధులు వస్తారా? ఏమనుంది? అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మనం తెలుసుకొనుచున్నాము. అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చునని మరి పౌలు గారు తిమోతి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అంత్య దినములలో ఎలాంటి వారు ఉంటారట? ఎలాంటి వారు ఉంటారు? అక్కడ అనేక రకాలైనటువంటి మనస్తత్వములు కలిగిన వారి గురించి చెప్పారు. అహంకారులు, అసహ్యులు, స్వజనదేశులు, తల్లిదండ్రులకు లోబడని వారు, పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారు. ఎవరు వీరు? లోకములో ఉన్న వారితో మాట్లాడుతున్నారా? సంఘములో, సంఘంలో ఇలాంటి మనస్తత్వములు కలిగిన వారు బయలుదేరుతారు. కనుక అంత్యదినములలో అపాయకరమైన కాలములు. అపాయకరం, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తెలియని సంఘటనలు హఠాత్తుగా జరుగుతున్నాయి. ప్రభువు వారే అంత్యదినములను గురించి ఆయన చెప్పిన మాటల్లో చూస్తే ఏమన్నాడు? అంత్యదినములలో ఏంటి? యుద్ధములను, యుద్ధ సమాచారములను మీరు వింటారు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేస్తుంది. నేటి కాలము చూస్తే మనకు ఏమర్థమవుతుంది? క్రీస్తు రాకడా అతి సమీపముగా ఉన్నది. ఎక్కడ చూసినా, ప్రపంచం అంతట్లో ఎక్కడ చూసినా ఏముంది? అశాంతి. ఒకరంటే ఒకరికి గిట్టట్లేదు. దేశముల మధ్య కానీ, మనుషుల మధ్య కానీ, జాతుల మధ్య కానీ, ఆ ప్రజల మధ్య కానీ ఏంటి? ప్రేమ
చచ్చిపోయింది. మానవత్వం చచ్చిపోతుంది ప్రియులారా. దేవుడు చెప్పిన మాటల్ని పక్కకెట్టారు. ఏంటి? తమ స్వార్థప్రియులుగా తయారైపోయారు. తమ కోసమే తాము ఆలోచించేవారు తయారయ్యారు. గనుక ఇవన్నీ మనం చూసినప్పుడు, వీటినన్నింటినీ మనం చూసినప్పుడు ఇంకా మనం ఏం ఆలోచించాలి? ప్రభు రాకడ సమీపించింది కనుక మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువ కలిగి మనం ఉండాలి. వీటినన్నింటినీ మనం చూస్తున్నప్పుడు నేడు ఎలా తయారైపోయారు అని అంటే, ప్రియమైన వారలారా, దేవుని పేరు చెప్పి దేవుని పేరు మీదనే మనుషుల్ని చంపేవారు బయలుదేరారు. ఇది దేవుని సేవ. దేవుని చెప్పిన మాట ఇది. ఇప్పుడు నేడు జరుగుతున్న యుద్ధాలు దేనికోసం జరుగుతున్నాయి? నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప. ఈ మతంలో ఉన్నవారిని ఏం చేయాలి? నా దేవుడు చెప్పాడు, నా దేవుడు చెప్పాడు, ఇదే నిజం. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు. యోహాను సువార్తలో చూస్తే చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. అంత్య దినములు ఏం కాలం వస్తుందట? అపాయకరమైన కాలములు వస్తాయి. ఎలాంటి అపాయకరమైన కాలం? ఇక్కడ ఏమనుకుంటున్నారు? మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నానని అనుకునే కాలం అది ఇప్పుడు వచ్చే ఉంది. ఈరోజు చూస్తే యూదుల్ని చంపి ఏమనుకుంటున్నారు? మేము దేవునికి. నేడు ఇండియాలో కూడా ఏంటి, మనుషుల్ని చంపేసి ఏమంటున్నారు? దేవుని పేరు జై జై శ్రీరామ్, మనుషుల్ని చంపి ఏమంటున్నారు? జై శ్రీరామ్. నిజంగా దేవుడు మనుషుల్ని చంపమన్నాడా? అవునండి. ప్రేమైన వారలారా, ఇలాంటి అసహ్యమైనటువంటి కార్యాలు చేసేవారు అంత్యదినాలలో బయటకు వస్తారు. ధర్మ విరోధి బయటకు వస్తాడు. ధర్మం ఏదైతే ఉందో దాన్ని అధర్మంగా బోధిస్తూ, అధర్మాన్ని బోధిస్తూ ఇదే ధర్మం అని చాటి చెప్పేవాడు అనమాట. మనుషుల్ని చంపితే దేవునికి సేవ చేసినట్ట. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో లోకం ఉంది ప్రియులారా. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుణ్ణి ఎప్పుడైనాను ఎవరైనా చూశారా? ఎవ్వరూ చూడలేదు. ప్రభు చెప్పాడు, దేవుడు ఎవ్వరికి కనబడలేదు, తన అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు అని చెప్పాడు. కాబట్టి మీరు నన్ను వెంబడించండి అని చెప్పాడు. నేను చెప్పిన విధంగా మీరు నడవండి అనేది ప్రభువు చెప్పిన మాటలు ప్రియులారా.
దేవుడు ఎక్కడున్నాడు అని అంటే యోహాన్ రాసిన మొదటి పత్రికలో అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనిన ఎడల మీ యందు నేను ఉంటాను అని చెప్పిన మాట చూడండి. యోహాన్ రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము అండర్లైన్ చేసుకోండి, మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును. దేవుడు ఎక్కడుంటానని చెప్పాడు? గుళ్ళల్లో, గోపురాలలో, పర్వతాల మీద, కొండల మీద ఉంటానన్నాడా? ఎక్కడ ఉన్నాడు? దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపి. ఆ ప్రేమను మనకు తన కుమారుని ద్వారా చూపించాడు. గనుక మనము ఒకరినొకడము ప్రేమించుకొనిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటాం, కానీ మనం ఇంకొకరిని ప్రేమిస్తామా? ఆ విషయంలో ప్రేమిస్తామా? కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకొనిన ఎడల దేవుడు మీ యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన యందు ఉన్నాడు. కానీ మనం ఒకరినొకరు చంపుకుంటే, ఒకరినొకరు ద్వేషించుకుంటే, ఒకరినొకరు కలహించుకుంటే దేవుడు ఎంతగా బాధపడతాడు? నిత్యము ఆకాశంలో నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా విలపిస్తున్నాడో. నిత్యము ఒకరినొకరు జాతి నెపంతో, కులం నెపంతో, దేశం నెపంతో, ప్రాంతం నెపంతో ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే కదా, తన స్వరూపం కలిగిన మనుషులమైన మనమంతా ఈ ద్వేషం, అసూయ, పగతో నిండుకొని ఒకరినొకరు చంపుకుంటుంటే దేవుని ప్రేమ ప్రత్యక్షమవుద్దా? అంత్య దినములు, అపాయకరమైన కాలములు వస్తున్నాయి. ఎలాంటి అపాయకరమైన కాలములు అనంటే, యోహాను సువార్తలో మనం చూసాం 16వ అధ్యాయంలో. ఏంటి? ఒకరిని చంపి ఏమనుకుంటున్నారట? మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నాననే కాలం వచ్చేసింది. ప్రేమైన వారలారా, కానీ దేవుడు అంటున్నాడు, ఇది కాదురా నాయనా, మిమ్మల్ని మీరు ప్రేమించుకొనండి ఒకరినొకరు. దేశాల మధ్య సంబంధాలు ఉండాలి. వారు ఏ దేశం వారైనా ఒకే
తండ్రి పిల్లలు వాళ్ళు ఏ కలర్లో ఉన్నా, వారు నల్లని వారైనా తెల్లని వారైనా, వారు ఏ జాతి వారైనా ఏ ప్రాంతం వారైనా, వారందరికీ దేవుడు ఒక్కడే. వారందరికీ దేవుడు ఇచ్చిన భూమి ఒక్కటే. వారందరికీ వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే. అవునా కదా? వారందరికీ గాలి ఒక్కటే. పంచభూతాలన్నింటినీ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ సమానంగా పంచి ఇస్తున్నాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. సమానంగా తీసుకుంటున్న మనం, సమానంగా ఆయన సృష్టిని అనుభవిస్తున్న మనం, ఆయన లక్షణాలని మనం ఆలోచించటం లేదు. ఆయన లక్షణాలని మనం ఆలోచించటం లేదు. ప్రాంతం పేరుతో, జాతి పేరుతో ఒకరినొకరం నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నా దేవుడే గొప్ప అంటే నా దేవుడే గొప్ప. దేశానికో దేవుడు, కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు లేడు. ఉన్నాడా? లేడు ప్రియులారా. భూమి ఒక్కటే కదా, ఆకాశం ఒక్కటే. ఏ దేశం వెళ్ళినా సూర్యుడు ఒక్కడే. ఏ దేశం వెళ్ళినా చంద్రుడు ఒక్కడే. గాలి ఒక్కటే. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా వీటన్నింటినీ దేవుడిచ్చిన పంచభూతాలని సమానంగా అనుభవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచించటం లేదు. ఏమనుకుంటున్నావు? నేనే గొప్ప. మనుషుల్లో అంత్య దినాలలో ఏంటి? స్వార్థప్రియులు. నేనే బ్రతకాలి, అందరూ ఏమైపోవాలా? చచ్చిపోవాలా? ఇలాంటి మనస్తత్వం కలిగిన ప్రజలు తయారైపోయారు. ఇంకా అంత మాత్రమే కాదు, ఏంటి? చంపేసి నేను దేవునికి సేవ చేస్తున్నా. దేవుడు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో, మీరు నాకు సేవ చేయటం లేదు, మీరు నన్ను బాధిస్తున్నారు. కన్న తండ్రిని బాధిస్తున్నారు ప్రియులారా. ఆయన వేదన పడుతున్నాడు నిత్యం. తన పిల్లలే, తన పెంచిన పిల్లలే, నేను పెంచిన పిల్లలేనా? వీరంతా నా పిల్లలేనా? ఆయన బాధపడుతున్నాడు. కనుక అంత్య దినములు, అపాయకరమైన కాలములు వచ్చినాయి కాబట్టి మనము వీటినన్నింటినీ చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి దేవుని కోసం కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. చూడండి మత్తయి సువార్త 20:26. 24. ఇరవై 22. ఆ దినములు తక్కువ చేయబడకపోతే, అక్కడ నుంచి చదవండి. ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరచెదరు. ఇదిగో నేను ముందుగా మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు
తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగగును. గనుక ప్రియులారా, అంత్య దినములు మనం చూస్తున్నప్పుడు, ఇలాంటివన్నీ మనం జరుగుతున్నప్పుడు మనం ఏదో భయపడాల్సిన అవసరము లేదు. కానీ మనం విశ్వాసములో ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనకు వీటిని గురించి ముందుగానే తెలియజేశాడు. మనం కలవరపడవలసిన అవసరము లేదు. ఇవన్నీ జరుగుతాయని దేవుడు మనకు ముందే చెప్పి ఉన్నాడు. గనుక మనం ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మెలకువగా ఉండి మనం దేవుని కోసం, రాకడలో ఎత్తబడడం కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంత్య దినములు అపాయకరమైనటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. కనుక దేవుని నమ్మిన మనం, దేవుణ్ణి కలిగి ఉన్న మనం కలవరపడకుండా ఏం చేయాలి? అంతం వెంటనే రాదు. ఇవన్నీ మనం చూడవలసినవే. క్రీస్తు మనకి ఇవన్నీ ముందుగానే తెలియజేశాడు. కానీ మనం మెలకువ కలిగి ఉండి, లూకాసు వార్తలో అయితే ఆ మాట ఉంటుందనుకుంటా, మీరు మెలకువ కలిగి ఉండి, లూకాసు వార్త 25 కాదు అది కాదు. ఒలివకొండ ప్రసంగం 21. ఆ దినము భూమి యందంతట కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కనుక మన విశ్వాసం ఎలా ఉంది? మనం క్రైస్తవులమైన మనం, దేవుని పిల్లలమైన మనం చేయవలసింది ఏంటి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ధర్మ విరోధి ఆల్రెడీ లోకంలోనికి వచ్చేసాడు. వాడు వచ్చేసి వాని క్రియలను చేస్తూ ఉన్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైన వాడు అధికారం కలిగి పీట వేసుకొని కూర్చొని వాడేం చేస్తున్నాడు? దేవుడు ఏమని చెప్పాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అయ్యా, మీరంతా నా పిల్లలు అని చెబితే వాడేమన్నాడు? కాదు, నీవు గొప్ప, వాడు తక్కువ. వాని దేవుడు గొప్ప, నీ దేవుడు దేవుడే కాదు. మనుషుల మధ్య ఏం పెంచాడు? భేదాభిప్రాయాలు. ఇవన్నీ వస్తున్నప్పుడు దేవుని పిల్లలమైన మనం మెలకువతో ప్రార్థన చేయాలి. మెలకువతో ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి. కనుక అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. ఎలాంటి కాలములు? అపాయకరమైన కాలములు వస్తున్నాయి. కాబట్టి మనం మెలకువ కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.
ప్రభునందు ప్రియ సియోన్ ప్రార్థనా మందిర విశ్వాసులారా, మరింతవరకు వాక్యోపదేశం చేసినటువంటి ఆంధ్రే గారి దేవుని పేరట వందనాలు. అలాగే మరి కానుకల పాట